శ్రీ విష్ణవే నమః. ఓం శ్రీ విద్యా గణపతయే నమః. మన ఛానల్ కుటుంబ సభ్యులకు, ఆత్మీయ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. మీ అందరిపై ఆ దైవకృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం రాశిచక్రంలో 3వ రాశి అయిన మిథున రాశి వారి వారఫలాలు తెలుసుకోబోతున్నాం. ఈ వారం అనగా 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు మిథున రాశి వారికి గ్రహస్థితులు ఎంత అద్భుతంగా అనుకూలించబోతున్నాయో వివరంగా మాట్లాడుకుందాం. మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు. ఈ రాశివారు సహజంగానే అద్భుతమైన తెలివితేటలు, చురుకైన ఆలోచనలు మరియు ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అమోఘమైన వాక్చాతుర్యం అనగా కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినవారు. పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకోగల నేర్పు మీ సొంతం. మరి ఈ వారం బుధుడి అనుగ్రహంతో మీ వృత్తి, వ్యాపార, కుటుంబ, ఆరోగ్య విషయాలు ఎంత సానుకూలంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ వారం ప్రగతిపథంలో నడిచే అద్భుతమైన సమయం. మీ ఆలోచనా విధానం, మీరు పనిచేసే తీరు మీ ఆఫీసులో అందరినీ ఆకట్టుకుంటాయి. తోటి ఉద్యోగుల మధ్య మీ మాటకి మంచి విలువ పెరుగుతుంది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ల గురించి పై అధికారుల నుండి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తున్నాయి. రాబోయే కాలంలో టెక్నాలజీ రంగంలో రాబోయే మార్పులను పసిగట్టి అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు అనగా స్కిల్స్ పెంచుకునే మీ ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. సోషల్ మీడియా ద్వారా లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కెరియర్ డెవలప్మెంట్కు సంబంధించిన జాబ్ అప్డేట్స్ అందిస్తూ 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నట్లయితే ఈ వారం మీకు ఎంతో ఆత్మసంతృప్తిని, మంచి గుర్తింపును తీసుకువస్తుంది. ఇంటర్వ్యూలలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి. వ్యాపారం మరియు కొత్త ఆలోచనలు. వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశివారికి ఈ వారం లాభాల పంట పండుతుంది. బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి మీలో ఎన్నో కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ మరియు మీడియా రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. మీ మాట తీరుతో కొత్త కస్టమర్లను చాలా సులభంగా ఆకర్షిస్తారు. కొత్తగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలి అనుకునే యువతకు ఇది సరైన తరుణం. మీ బుర్రలో ఉన్న బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్కు ఆచరణ రూపమివ్వడానికి సరైన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. ఈ సమయంలో ఫేస్బుక్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకునే ఆలోచనలు మీకు అద్భుతంగా కలిసివస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వాములతో చాలా పారదర్శకంగా, ప్రశాంతంగా మాట్లాడుకుని ముందుకు వెళతారు. తద్వారా బిజినెస్లో వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక స్థితి. మిథున రాశివారికి ఈ వారం ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. ధనాదాయం నిలకడగా ఉండటమే కాకుండా ఊహించని మార్గాల ద్వారా కూడా కొంత ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎక్కడైనా నిలిచిపోయినా లేదా బ్లాక్ అయిన డబ్బు తిరిగి మీ చేతికి చేరి మీకు ఎంతో ఊరటనిస్తుంది. మీ తెలివితేటలతో ఏ రంగాన్నైనా లాభసాటిగా మార్చుకోగల సమర్థులు మీరు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి లాంగ్ టర్మ్ పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త సమయం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. గృహ అవసరాలకు, పిల్లల చదువుల కోసం ఆనందంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక లావాదేవీలన్నీ చాలా సజావుగా సాగిపోతాయి. ఆరోగ్యం మరియు జీవనశైలి. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో మానసిక ఉల్లాసం అనగా మెంటల్ ఎజిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బుర్రకు ఎంత పని చెబుతున్నారో శరీరానికి కూడా అంతే విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. నిద్రలేమి సమస్యలు దరిచేరకుండా చూసుకోండి. సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఉదయం కాస్త సమయం మీకోసం కేటాయించుకోండి. తాజా పండ్లు, ఆకుకూరలు మీ డైట్లో చేర్చుకోండి. అలాగే మీకు తెలిసిన మంచి ఆరోగ్య సూత్రాలను నలుగురికి పంచుకోవడం ద్వారా మీరు ఎంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. రోజూ ఒక 15 నిమిషాలు యోగా లేదా ప్రాణాయామం అనగా శ్వాసమీద ధ్యాస చేయడం ద్వారా మీ నాడీ వ్యవస్థ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీ నవ్వు ముఖమే మీ అత్యుత్తమ ఆరోగ్యం. కుటుంబం మరియు ప్రేమ వ్యవహారాలు.
కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి క్షణం ఈ వారం మీకు ఒక మధురానుభూతిని ఇస్తుంది. ఇంట్లో చాలా సందడిగా, సంతోషంగా ఉంటారు. మీ బంధువులు లేదా స్నేహితుల రాకతో ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవిత సంఘటితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పదిలమవుతుంది. పిల్లలతో ఆడుకోవడం, వారితో సమయం గడపడం మీ స్ట్రెస్ను పూర్తిగా దూరం చేస్తుంది. ఇక ప్రేమికుల విషయానికొస్తే మీ మనసులోని మాటలను మీ భాగస్వామితో పంచుకోవడానికి ఇది చాలా అద్భుతమైన వారం. మీ కమ్యూనికేషన్ చాలా పాజిటివ్గా ఉండటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు మిథునరాశి విద్యార్థులకు ఈ వారం సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. బుధుడి ప్రభావం వల్ల మీలో గ్రహణ శక్తి అనగా గ్రాస్పింగ్ పవర్ అనూహ్యంగా పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే బుర్రకెక్కుతుంది. పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు చాలా ఉత్సాహంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతారు. కళలు, సాహిత్యం మరియు జర్నలిజం చదివే విద్యార్థులకు ఈ వారం అద్భుతమైన ప్రతిభ బయటకొస్తుంది. మీ మాటలు, మీరు రాసే మోటివేషనల్ కోట్స్ ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. తోటి విద్యార్థుల్లో మీరు ఒక లీడర్గా, గైడ్గా నిలుస్తారు. మీలోని పాజిటివ్ ఎనర్జీ అందరినీ ఆకర్షిస్తుంది. రోజువారీ ఫలాలు. ఇప్పుడు ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు ఏ రోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. సోమవారం అనగా ఫిబ్రవరి 23 మరియు మంగళవారం అనగా ఫిబ్రవరి 24. వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా, యాక్టివ్గా ఉంటుంది. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ చకచకా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు. బుధవారం అనగా ఫిబ్రవరి 25 మరియు గురువారం అనగా ఫిబ్రవరి 26. ఈ 2 రోజులు మీకు వ్యాపార, ఆర్థికపరంగా అత్యంత అనుకూలమైన రోజులు. ముఖ్యమైన వ్యక్తులతో మీటింగ్స్ సక్సెస్ అవుతాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుక్రవారం అనగా ఫిబ్రవరి 27. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. షాపింగ్ లేదా సినిమాకి వెళ్లే ప్లాన్స్ చేసుకుంటారు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శనివారం అనగా ఫిబ్రవరి 28 మరియు ఆదివారం అనగా మార్చి 1. వారాంత్యం స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీకు ఇష్టమైన హాబీలకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పరిహారాలు. మీకున్న అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి, గ్రహాల పూర్తి సానుకూలత పొందడానికి ఈ చిన్న పరిహారాలు పాటించండి. బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును తలచుకొని వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ లేదా శ్రవణం అనగా వినడం చేయండి. దీనివల్ల మీ మనస్సుకు అమితమైన ప్రశాంతత, బుద్ధిబలం లభిస్తుంది. పక్షులకు లేదా గోమాతకు పచ్చగడ్డి, ఆకుకూరలు తినిపించడం ఎంతో పుణ్యప్రదం. ఇది మిథునరాశివారికి విశేషమైన అదృష్టాన్నిస్తుంది. ఎప్పుడూ లేత ఆకుపచ్చ అనగా లైట్ గ్రీన్ లేదా వెళ్లుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీలో ఎప్పుడూ పాజిటివ్ థాట్స్ ఉండేలా చూసుకోండి. ఇదండి మిథునరాశివారి ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు ఉన్న వారఫలాల పూర్తి సమాచారం. మీ ఆశలు, ఆశయాలు అన్నీ నెరవేరాలని, మీరు ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన మిథునరాశివారికి, మీ ఆత్మీయులకు ఈ పాజిటివ్ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య, ఆరోగ్య మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.